సార్ ఎన్టీఆర్ది కూడా ఒక పీరియడ్ 83 నుంచి 89 వరకు. ఒక మాట చెప్పాలి ఎన్టీఆర్ గురించి అండి. చివరికి ఎన్టీఆర్ దిగిపోవటము ఎంత రాసినా కూడా ఎన్టీఆర్ని ఆ విధంగా పార్టీ అధ్యక్షుడిగా తీసేయటము, ముఖ్యమంత్రిగా తీసేయటము, తర్వాత ఎన్టీఆర్ది పార్టీ కాదని అంటాము, పార్టీ చివరికి చంద్రబాబు నాయుడికి రావడం, ఇవన్నీ కూడా ఎవరికి రుచించని పరిణామాలు. కానీ చేయగలిగింది లేదు, అనివార్యమైన పరిణామం. ఇటువంటిప్పుడు 95 టైంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. కానీ అప్పుడు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దగా పార్టీలో కానివ్వండి, అంటే పార్టీని బిల్డప్ చేశారు కానీ ఆయన మీద ఎవరికి పెద్ద హోప్స్ కానీ ఆయన పెద్ద లీడర్ కానీ పార్టీ ఏమైందంటే కానీ ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు. ఏ విధంగా సాధ్యమైందంటారు? కాదండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పుడైతే తెలుగుదేశంలోకి వచ్చాడో ఆయన ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ కార్యకర్త కింద కార్యకర్తల దగ్గర నుంచి మొత్తం కంప్యూటరైజ్ చేయటం, ఇవన్నీ చేయటం ఇచ్చాడు. ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్ అండ్ 24 hours వర్కర్. అది ఆయనకి మిగతా విషయాల్లో ఎట్లా అన్నా కానీ దిస్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. ముఖ్యమంత్రికి అలాగే చేస్తాడు, మామూలుగా ఏం లేకపోయినా అలాగే చేస్తాడు, బిజినెస్ చేసినా అలాగే చేస్తాడు, ఫుల్ చూస్తాడు. అట్లా పార్టీలో ఏంటంటే ఎవరెవరు ఏమిటనేది తెలిసిందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఉపేంద్ర గారి తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యాడు. తర్వాత 89లో ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాడు. తర్వాత అసెంబ్లీకి వచ్చాడు, అప్పుడు పవర్ పోయింది. బట్ అయినప్పటికీ కూడా పార్టీలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు జిల్లాల్లో ఎవరైతే ఎమర్జ్ అయ్యారో ఈ 5-6 ఏళ్లలో వాళ్ళంతా చంద్రబాబు నాయుడు సపోర్టర్స్. చంద్రబాబు నాయుడు సపోర్ట్తో బలమైన నాయకులు అవ్వాల, వాళ్ళు నిజంగానే బలమైన నాయకులు. అలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు ఐడెంటిఫై చేశారు. ఇది అట్రాక్షన్ అనేది సమూజీలని. లక్ష్మీభారత్ మేము రాజకీయం చేయటం ఏంటంటే చంద్రబాబుతో చేస్తే పర్వాలేదు. చంద్రబాబు ఎన్టీ రామారావుకి చంద్రబాబుకి పోలట్లేం కదా, అట్టే చంద్రబాబుకి లక్ష్మీభారత్కు అట్లా లేని వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు అంటే ఎవరికి ఇష్టం లేదో, చంద్రబాబుతో తగాదాలు ఉన్నాయో లేదా దగ్గుబాటుతో చంద్రబాబుతో ఇష్టం లేని వాళ్ళతో దగ్గుబాటు వైపు చేరారండి. దగ్గుబాటి లక్ష్మీభారత్ వచ్చిన తర్వాత దగ్గుబాటిని వదిలేసి వాళ్ళు లక్ష్మీభారత్ వైపు. దగ్గుబాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే, అంటే ఆయన వ్యక్తిగతంగా మంచివాడు ఉంటారు కానీ ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవు అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే ఆలోచిస్తాడు, కొంచెం మేధావి లక్షణాలు ఉన్నాయి ఆయనలో. బుక్స్ కూడా రాశాడు కానీ ఈస్ ఏ హార్డ్ కోర్ పొలిటీషియన్ కాదు బేసిక్గా, అది మెయిన్ ప్రాబ్లం. అందుకనే తర్వాత కూడా పురంధరేశ్వరి గారిని ముందు పెట్టాడు కానీ ఆయన రాలా, మీరు గమనించారో లేదో. బట్ ఆయనకి అంటే చంద్రబాబు గారి మీద అసూయ ఎక్కువ ఉంది. చంద్రబాబు మీద సహజం కదా, అన్నదమ్ములు కొంటున్నప్పుడు తోడల్లుళ్ళు కొంటానికే ఉంది. అంటే ఈయన గురించి కూడా మెలైన్ చేస్తే ఆయన కొన్ని రాయటం, అదే ఆ కొద్ది టైం మీరు అన్నారు ఇందాక దగ్గుబాటి కూడా సపోర్ట్ చేయటం అనేది చాలా కీలకమైన పరిణామం. ఒకటి. రెండవది, ఆ రోజు రాత్రి ఎన్టీ రామారావు కనుక మేలుకొని కనుక మామూలు పొలిటీషియన్ లాగా ఆలోచించి, మామూలు పొలిటీషియన్ చేస్తారండి, ముందు అడిగేస్తారు. వాళ్ళని పడుకున్నాడు ఆయన. పడుకొని పొద్దున్నే చూసారు, అవి చేశారు, ఇది చేశారు. అప్పటికే కాలం 9 గంటలకే మీటింగ్ కాలం గడిచిపోయింది, అయిపోయింది. అయితే సార్ అప్పుడు ఆ టైంలో దగ్గుబాటి గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారనేటువంటిది ఒక ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు. కానీ ఈయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అసలు దాని గురించి పట్టించుకోలేదు అనేటువంటిది ఒక. పట్టించుకోలేదంటే దానికి ఒక వ్యాలిడ్ రీజన్, ఆయన చెప్పే రీజన్ ఉందండి. ఒకటి ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి ఈయన మన హరికృష్ణ, దగ్గుబాటి. హరికృష్ణ ఎన్టీ రామారావు గారు హరి అమాయకుడు, వాడు ట్రాప్లో పడిపోయాడు, వాడిని ట్రాప్లో పడేశారు, వాడు అన్యాయం అయిపోతాడు అని ఆయన బాధపడేవాడు. ఏది వీళ్ళతో కలిసి వచ్చినట్టు లక్ష్మీభారతికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వనండి, ఇదేనండి. ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆయనకి సన్నిహితంగా ఉండేవాళ్ళు పేర్లు చెప్పడం బాగలేదు. ఇప్పుడు ఎంత రాజ్యాంగపరమైన పదవుల్లో వాటిట్లో ఉన్నారు, 3-4 ఉన్నారు. హరికృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు కదా బాగా. కాబట్టి ఆయన ఎమ్మెల్యే లేకపోయినా మంత్రి పదవి ఆయన ముందు హరికృష్ణ. ఎందుకంటే అండ్ చంద్రబాబు కంపల్షన్ కూడా మోర్ దెన్ దగ్గుబాటి అంటే సరిగా తనలాంటి వాడు అల్లుడు కదా. బట్ నందమూరి వంశంలో ఎవరున్నారు? ఎన్టీ రామారావుని తీసేశారు. ఎన్టీ రామారావు పార్టీని లాక్కున్నారు, గవర్నమెంట్లో అన్నీ లాక్కున్నారు. ఆయన కుటుంబానికి అన్యాయం చేసేవాళ్ళని చాలామంది అభిమానులు ఉన్నారు. చాలామంది వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు అప్పుడు ఉంటాన్ని.
ఏమంటే దానికి లాజికల్గా తీసుకెళ్ళాడు. ఎన్టీ రామారావు పొలిటీషియన్ కాదు కాబట్టి ఆయన ఆ టైంలో ఓడిపోయాడని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఇంకో 6 నెలలు ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. అది కానీ ఒక విషయం సార్, చంద్రగౌడ్ వీళ్ళందరూ కూడా ఆయన ముందు 4 వెళ్ళి ఆయనకి రిప్రజెంట్ చేయాలనేది ఒకటి. తర్వాత ఆయన ఇంటి ముందు రోడ్డు మీద ధర్నా చేయాలి, అందరం వెళ్ళి ఆయన ఒప్పించాలి, ఏమైనా సరే ఈ లక్ష్మీభారతిని పక్కన పెట్టమని ఒప్పించాలి. అదే ఒరిజినల్ డిమాండ్. అంటే మొదటి నుంచి చంద్రబాబు గారికి, అంటే వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆయన మొదటి నుంచి సీఎం పదవి మీద ఉన్నది అనేటువంటిది, అది కరెక్ట్ ఒకటండి. అది మనం కాదనలేము, కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్టీ రామారావు.